పెన్షన్దారులారా జాగ్రత్త. రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెబుతుంది? అర్హతలు ఏమని నిర్ధారించిందంటే, లేదా ఏదో మ్యానిక్యులేట్ అయితే చాలామంది చేశారు. గవర్నమెంట్ 50 సంవత్సరాలకు పెన్షన్ అనింది కదా! ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి? హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మనం ఈడినందు చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది. ఎందుకంటే అనర్హతగా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే సెర్ఫ్ నుండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి జి వీరపాండ్యన్ ఐఏఎస్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకు, ఎంపీడీఓలకి, మున్సిపల్ కమిషనర్కి, అదేవిధంగా డిఆర్డిఓ వాళ్ళకి అందరికీ కూడా ఒక మెమో లాగా ఒకటి పంపించడం జరిగింది. అంటే ఒక ఉత్తర్వులు పంపించడం జరిగింది. అదేంటంటే అనర్హత పెన్షన్ అని ఎవరైతే తేలారో ఆ పెన్షన్లన్నింటినీ వెంటనే హోల్డ్లో పెట్టేయండి, అంటే ఆల్మోస్ట్ అలా అయితే రిమూవ్ చేసేయండి అని అయితే అంటున్నారు. ఓకే, సో దీనికి సంబంధించి కొంచెం వివరంగా అయితే చెప్పుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సచివాలయం తీసుకున్నారు. ఆ విధంగా 26 జిల్లాల్లో 26 సచివాలయాలు సెలెక్ట్ చేసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 2 రోజులు అయితే పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేయించడం జరిగింది. ఓకే, అసలు వెరిఫికేషన్ ఎందుకు చేయించారో తెలుసు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెబుతూ ఉంది? రాష్ట్రంలో అనర్హత ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ పొందుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ వెరిఫై చేసి వీలైతే వాళ్ళ అనర్హతను తేలితే వాళ్ళందరినీ రిమూవ్ చేసేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్లతో ఒక 2 రోజులు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యమంత్రి గారు. అందులో జిల్లా కలెక్టర్లు గారు కూడా మేము ఈ విధంగా పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేయించాము, అందులో దాదాపు 563 పెన్షన్లు అనర్హతగా తేలాయి అని అయితే చెప్పారనమాట. కాబట్టి దానికి సంబంధించి ఒక ఉత్తర్వులు అయితే రావడం జరిగింది. ఈ 563 వాటికి ఆ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు జారీ చేయండి. అది మీరు నోటీస్ తీసుకున్నా తీసుకోకపోయినా పెన్షన్ అయితే నెక్స్ట్ మంత్ రాదు. ఓకే, ఇక్కడ మరొకటి ఏంటంటే ఆ జిల్లా కలెక్టర్ల సమావేశంలోనే పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఏమని చెప్పారంటే, సెర్ఫ్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఒక సమాచారం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల పెన్షన్లు అర్హత లేకుండా కూడా తీసుకుంటూ ఉన్నారు కాబట్టి వాటిపైన ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయించాలని అయితే చెప్పడం జరిగింది. కావున ఇప్పుడు ఇది అయిన తర్వాత అన్ని జిల్లాల్లో కూడా వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో అనర్హతగా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఇబ్బంది వస్తుంది. ఓకే, అనర్హత అంటే తెలుసు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెబుతుంది? అర్హతలు ఏమని నిర్ధారించిందంటే, అంటే రీసెంట్గా పెన్షన్ వెరిఫికేషన్ వెళ్ళారు కదా అధికారులు, వాళ్ళకి ఏ అర్హతలు చూడండి అని ఒక యాప్లో 14 క్వశ్చన్లు ఇచ్చారు. ఆ క్వశ్చన్లు ఏందని గత వీడియోలో కూడా చెప్పాను నేను. ఒకసారి సింపుల్గా ఒకసారి రివిజన్ చేస్తాను. దాంట్లో ఎవరికైతే పెన్షన్ వెరిఫికేషన్కి పేర్లు వచ్చాయో అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అయ్యా మీ కుటుంబ ఆదాయం ఎంత, నెలకి గ్రామాలు అయితే 10,000, పట్టణాలు అయితే 12,000 కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఫస్ట్ అది చూస్తారు. అదేవిధంగా మీ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉన్నారా, అదేవిధంగా పట్టణాల్లో ఉన్న వాళ్ళైతే మీరు నివసిస్తున్నట్టు సొంత భవనం 1000 స్క్వేర్ ఫీట్ల కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అదేవిధంగా సొంత ఇంట్లో ఉన్నా రెంట్ హౌస్లో ఉన్నా కూడా మీరు వాడే కరెంటు వాడకం 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా, మీ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఎవరు ఉన్నారా, లేదా మీకు ల్యాండ్ ఎంత ఉంది, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉన్నారా, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఎవరు ఉన్నారా, ఈ విధంగా చాలా క్వశ్చన్లు అయితే అడిగి వాళ్ళు డేటా తీసుకున్నారు. ఓకేనా, ఈ విధంగా వెరిఫికేషన్ చేసిన దాని తర్వాత 563 పెన్షన్లు అనర్హత అని తేలిందంట. ఓకే, దీంతోపాటు చాలామంది కూడా వైకల్య సర్టిఫికెట్ పెట్టి, వికలాంగ సర్టిఫికెట్ పెట్టి వాళ్ళు వికలాంగ పెన్షన్ అయితే పొందుతూ ఉంటారు. సో అది కూడా రియలా ఫేక్ అని కూడా వెరిఫై చేశారు. ఓకేనా, సో దీన్ని బేస్ చేసుకొని 26 జిల్లాల్లో 26 సచివాలయాలు మాత్రమే వెరిఫై చేయగా 563 పెన్షన్లు ఫేక్ అని తేలాయంట. కాబట్టి అతి త్వరలో ప్రతి జిల్లాలో ప్రతి సచివాలయంలో వెరిఫికేషన్ రాబోతుంది. ఇదే క్వశ్చన్లు చూడబోతూ ఉన్నారు. అంటే పెన్షన్దారులారా జాగ్రత్త. అంటే అనర్హత ఉండి కూడా పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళంతా జాగ్రత్త. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకున్నామంటే, గతంలో ఆ కుటుంబానికి 300 యూనిట్ల కరెంటు మీటర్ ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళపైన వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఎవరికైనా ఆధార్ సర్వీస్ నెంబర్ ఉన్నా కూడా దాన్ని వేరే ఆధార్ నెంబర్తో మార్చుకోవడం కానీ, లేదా ఏదో మ్యానిక్యులేట్ అయితే చాలామంది చేశారు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు బయటపడతాయి. ఓకే, ఇవన్నీ ప్రాపర్గా కూడా ఎంక్వైరీ చేస్తే చాలా అయితే బయటపడతాయి. ఎందుకంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ లోపలే అంటే చాలా బయటపడతాయి. అదేవిధంగా ప్రతి గ్రామంలో కుటుంబం ఆదాయం 10,000 లోపల, పట్టణాలు 12,000 లోపల ఇక్కడ చూసినా కూడా చాలామంది ఎగిరిపోతారు. అంటే పర్ఫెక్ట్గా ఎంక్వైరీ చేస్తే ప్రతి కుటుంబం 10-12,000 అనేది లేకపోతే కుటుంబ జీవనం అనేది సాగదు. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి ఫర్దర్గా ప్రతి సచివాలయానికి వెరిఫికేషన్ అయితే రాబోతూ ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఓకే, ఇది పెన్షన్ సంబంధించినటువంటి అప్డేట్. ఇక్కడ కూడా చాలామంది అన్ని వీడియోల కింద కామెంట్లు అడుగుతున్నారు, నాకు వాట్సాప్ కూడా చేస్తున్నారు, కాల్స్ కూడా చేస్తున్నారు. అన్న
గవర్నమెంట్ 50 సంవత్సరాలకు పెన్షన్ అనేది కదా! ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి? ఇప్పుడు డిసెంబర్‌లో అప్లై అన్నారు. జనవరి సంక్రాంతి లోపల పెన్షన్ వస్తదన్నారు. ఏమైనా ఆ లాగిన్స్ ఓపెన్ అయ్యాయా అన్నారు. గతంలోనే క్లారిటీ ఇచ్చాను. మళ్ళీ ఈ వీడియోలో కూడా ఇస్తాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెప్పిందైతే చెప్పారు. కొత్త పెన్షన్‌లకు అప్లై చేసుకోవచ్చని చెప్పారు. కానీ ఈ లోపల మళ్ళీ వెరిఫికేషన్ ఎత్తుకున్నారు. కాబట్టి వెరిఫికేషన్ అయిన తర్వాత ఎన్ని ఖాళీలు అవుతాయో చూసుకొని మళ్ళీ కొత్త పెన్షన్‌లు ఇచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఓకేనా? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం కూడా అర్హత ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలంటున్నారు కాబట్టి ఈ వెరిఫికేషన్ ఎంత ప్రాపర్‌గా జరుగుతుందనేది మాత్రం ఫర్దర్ డేస్‌లో మనం చూస్తాం. ఓకేనా? ఇదండి. కాబట్టి కొత్త పెన్షన్ అనేది ప్రస్తుతానికి లేదు. లాగిన్స్ ఓపెన్ అయితే మాత్రం నేను అధికారికంగా వస్తే వీడియో చేస్తాను. ఓకే అండి. థాంక్ యూ. ఈ అప్డేట్ మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ చాలా మంది తెలుసుకుంటారు. ఓకే. మొత్తానికి ఇప్పుడు ఈ దఫాలో రేపు నెలకి 563 పెన్షన్‌లు అయితే వాళ్ళకి ఆగిపోనున్నాయి. ఓకే. థాంక్ యూ.